మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి. అడుగో అతడే వాల్మీకి. పాల పిట్టల జంట వలపుతే నెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ, ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకుబోయడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షే అయినాడు. నవరస భరితం రాముని చరితం, జగతికి అతడు పంచినామృతం. ఆ వాల్మీకి మీవాడు, మీలోనే ఉన్నాడు, అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకు అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పమని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలుమని తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు, బొటన వేలిమ్మనే కపటి ఆ ద్రోణుడు, వల్లెయని శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు. ఎరుకలవాడు అయితేనేమి గురికలవాడే మునగాడు, వేలు నెచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. సభరి ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే సభరి, ఆశ పరుగిడి అడుగు తడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనులు నీరిడి. ఆ రామపాదము కడిగినది సభరి, పదముల ఒరిగినది సభరి.
ప్రేమ మీరగ రాముడప్పుడు సబరి తల్లి కనులు తుడిచి ఏరి కోరి సబరి కొరికిన దూర పండ్లను ఆరగించే. ఆమె ఎంగిలి గంగ కన్నా నిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడో, ఆ సబరిదెంతటి పుణ్యమో. ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడపడుచు మీ జాతికి. జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతకి హారతులు. నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు.